రే ఇప్పుడు మన శ్రీరామ్ కదా. ఇంకేంట్రా మామ, మనందరం బాగున్నాం, బాగా చదువుకుంటున్నాం. ఈ సంవత్సరంతో మన కోర్సు పూర్తవుతుంది. కానీ మనతో పాటే బాగా చదువుకునేవాడు, మంచి నటుడు, బాగా చదివే రాముని మిస్ అయ్యాంరా. రే రామంటే గుర్తొచ్చిందిరా. వాడిని నేను చూశానురా, కానీ వాడు మునపరాంలా లేర్రా. రామంటే వేర్రా. హాయ్ రాము. ఓకే శ్రీరామ్, ఈరోజు క్లాస్ ఇంట్రెస్టింగ్ లేదు కానీ బోర్ కొడతా ఉంది. ఏమన్నా కొత్త విషయాలు ఏమైనా ఉంటే చెప్తావా? ఓకే చెప్తాను సార్. ఈరోజు అందరికి 9 కానీ వేరే విధంగా సార్ అడిగినట్టుగా కొత్తగా చెప్పబోతున్నాను. 9 ఒకట్ల 9, 9 రెంట్ల 1 8 18, 9 మూల 2 7 27, 9 నాలుగుల 3 6 36, 9 ఐదుల 4 5 45, 9 ఆర్ల 5 4 54, 9 ఏళ్ళ 6 3 63, 9 ఎనిమిదిల 7 2 72, 9 తొమ్మిదిల 8 1 81, 9 పదుల 9 0 90. నీ వెంటే నేనుంటా, నీకోసం వేచుంటా, నీతోనే కలిసుంటా. చేపలాంటి కన్నులతో చురకత్తిలా పొడిచావే, నెత్తురైనా లేదే నా గుండె గాయపరిచావే. మాటలు రాని నా మనసును మదించావే, మరుపురాని మధురాల్ని నాలో మిగిల్చావే. ఉప్పెనలాంటి ఊసులతో ఉరకలేయించావే, నే ఉరివేసుకున్న ఊపిరి వదలలేని. చెలిమి చెలిమి అంటూ నా చెంత చేరావే, చొరవ చేసి నీ చెలియనని చెప్పవే. నీ వెంటే నేనుంటా, నీకోసం వేచుంటా, నీతోనే కలిసుంటా. ఈ కవిత ఖచ్చితంగా పేపర్లో రావాలి. మరి బ్లడ్ ఉన్నారా వాడు? పిచ్చోడయ్యారా. ఎలారా? ఎవరో దాదేసి బలంగా కొట్టారంట్రా. మనుషులు పెట్టి కూడా కొట్టించారంట్రా, ఏదో పగ సాధించినట్టు. రే పవన్, రామ అంటే నరేష్ కు పడదేమోరా. ఆ రోజు నరేష్ నీ సంగతి చూస్తాలే నీకుందిలే అన్నాడు రా.
ఏంట్రా మామ, కాలేజ్ రోడ్డు చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఇలా కలర్లెస్ మారింది. అసలు ఒక పరుగు రాలేదు ఈరోజు. వస్తాలే మామ, కాసేపట్లో మన ముందుకు కానీ ఏమో చూద్దాం. కలర్ఫుల్గా ఉంటుంది అనుకుంటే మన కాంబాయ్ కమింగ్ రోయ్. కాంబాయ్ అంటే ఎవర్రా? ఎవర్రా? మన రాము. ఎక్కడ్రా? అడుగు చూడండి రా. ఏంట్రా మామ కాలేజీకి రాకుండా ఇక్కడేం చేస్తున్నారు? ఇది తీసుకోరా. అబ్బా నువ్వు వెళ్ళరా రాము, నువ్వు చాలా మంచి బాడు కదా. వెళ్ళి బా చదువుకోకేనా, కొంచెం జ్ఞానం మాకు కూడా పంచరోయ్. వెళ్ళు, మర్చిపోకు రోయ్. కాస్తంత జ్ఞానం మాకు కూడా పంచరోయ్. ఏముందిరా అది? ఏం చూసావురా? ఏమైందిరా? వాడు ఎవడో నరేష్ గారిని కొట్టిపోతున్నారా. చెప్తే విన్నావురా? కాలేజీకి రామంటే రాకపోతే వెళ్ళిపోక నుంచి ఫస్ట్ వెళ్ళిపోక నుంచి. ఏమైందిరా? నీ సంగతి మళ్ళా చూస్తూ పరా. పో ఫస్ట్ నుంచి. నీ సంగతి మళ్ళీ పోరా. వెళ్ళిపోక నుంచి సంగతి వెళ్ళరా. నీ అంత చూస్తలే. ఆ రోజు నేను ఆవేశంలో అలా అన్నానే కానీ వాడి మీద దాడి చేసిన తప్పగా నాకు లేదురా. వాడు చాలా మంచోడ్రా. ఏమన్నా భూపతిరాజు చేసిండొచ్చురా ఈ పని. ఒకరోజు వాడు మన మాటికి ఎందుకు తిరిగాడంట? చెప్పువాడికి భూపతి రాజు. ఈ భూగంత ఈ రాజు వసమే కావాలా? ఎవడైనా అడ్డు తగిలితే వాడి అడ్రస్ గల్లం కావాలా? చెప్పువాడికి. నా పక్కన కాలేజ్ చేయలేదు అయిపోయింది. పుస్తకాలు తీసి పనులు పెట్టా. ఇప్పుడే పవర్ ఉందా? అనుకో భూపతిరాజు పేరు చెప్తేనే భూమిషేకం అవుతుంది. అలాంటిది నా కూతురు నా బంగారు తల్లికి లెటర్ రాస్తాడు వాడు. వాడు ఈ భూమి మీదే ఉండాలా, మనుషుల మధ్య ఉండాలా కానీ మనుషులా ఉండకూడదు. పని అయిపోయిందన్నా. వెళ్ళిపోదాం. ఇదంతా చేసింది భూపతి రాజా. నేను కూడా అలాగే అనుకుని దాడి చేసిన భూపతిరాజు మనిషిని అడిగాను. అతడు ఏమన్నాడంటే దాడి చేసిన మాట వాస్తవమే కానీ మాకంటే ముందే పొరపాటున అతనిపై ఎవరో వేరే దచ్చారని చెప్పారా. అంత రెడీనా? వచ్చేస్తున్నాడా?
మీరిద్దరు ఇక్కడ వెళ్ళండి. రే నువ్వు ఇక్కడ వెళ్ళి దాక్కోరా. వాడు వస్తున్నాడో లేదో చూసి చెప్తా. రే అదే అర్థం కావడం లేదురా. కొద్దిగా ముందుకెళ్ళి చూద్దాం పదండి. రే విష్ణు నువ్వు కూడా వచ్చేరా. పని అయిపోయిందన్న. మనం చేయాల్సిన పని ఎవడో చేసేసాడన్న. ఏయ్ రండ్రా వెళ్ళిపోదాం. హలో 108. ఏం జరిగింది సార్? తలకు బలమైన గాయం వల్ల మెదడులో నరాలు చిట్లాయి. ప్రాణాపాయ స్థితి లేకపోయినా ఇతనికి ఫ్యూచర్లో మతిస్థిమితం తప్పే అవకాశం ఉంది. కావున ఇతన్ని జాగ్రత్తగా చూసుకోండి. అవును రోయ్, సుధీర్ గాడు ఒకరోజు తన చెల్లెని ఏడిపించని కొట్టాలన్నారా. కరారా పవన్. ఏరా సుధీర్, ఏదో పొరపాటు జరిగిందన్నాడు. ఒకవేళ అదేనేమో. పొరపాటో గ్రహపాటో అన్ని రామానికి శాపంగా మారాయిరా. అవునరా. ఈ బుక్స్ క్లాస్లో పెట్టరా పవన్. అసలేం జరిగిందంటే నేను కూడా శ్రీరామే. నేను పనికిరామా? మేము పనికిరామా అన్న శ్రీరామే సుధీర్ పొరపాటుకి కారణం. సరేలే. అయితే ఇప్పుడు ఎక్కడున్నారా రామ్గాడు? ఏమోరా, ఎప్పుడు ఎక్కడున్నాడో తెలియదురా వాడు. ఈ మధ్య పిచ్చోళ్ళను, గొంతులు కోసేటోళ్ళని, పిల్లల్ని ఎత్తుకోయేటోళ్ళని కొడతా అంటారా. కానీ వీడు ఎక్కడున్నాడో ఏమోరా.
అది కాదు నాయన పిల్లలు ఎత్తుకోనికి రాత్రిలో పూట వస్తున్నారు నాయన ఆ సందులో అనుకుంటారా లేదు మన ఈ సందులోకి వచ్చినారు నాయన అంటున్నారు. నేను పక్క ఊర్లో పౌలలో మామూలుగా వాడు ₹1, ₹2 అడుక్కున్నాడట. మళ్ళా సాయంత్రం అయ్యాలకల్లా పిల్లలను ఎత్తుకుని పోయి మామూలుగా చంపి తలకాయ కొట్టి మెదురు తింటాడంట. మనుషులు కాదు వాళ్ళు మామూలుగా అయితే. వాళ్ళని కూడా పట్టుకోవాలా? పట్టుకోవాలంటే వాళ్ళ దగ్గర కత్తులు, కటార్లు, సూదులు, మత్తు మందులు అన్నీ ఉంటాయి సార్. మనం కూడా కత్తులు, కరారాలు అన్ని తీసుకొచ్చుకొని మనం కూడా కూర్చోవాలి. ఎవరైనా చూసినారా మీరు? ఎవరైనా ఏలే మామూలుగా దీనిగా మన బిచ్చగాళ్ళు ఉంటే కాగితాలను చేరుకుని వచ్చారు చూడు, అట్లుంటారు మామూలు సూప్ అయితే. కాకపోతే బిచ్చగాళ్ళు కాదు వాళ్ళు, బాగా చూసుకుంటారు. పగులలో వచ్చి పిల్లలు ఎక్కడ బాగా దండి ఉండాలని రోజు ఎక్కువ బాగా పొలం మీద పోయి వచ్చిన వాళ్ళని కనుక్కొని వాళ్ళైతే బాగా మర్చిపోయి నిద్ర పెట్టారని అన్న వాళ్ళ ఇంటికి చేరుతారు. నిన్న వచ్చినారట స్వామి మన ఊర్లో వారొక బజార్ లో 5 బజార్ కల్లా అంటున్నారు. కర్ర సమాలు కట్టేయాలని భయంలాగా. జాగ్రత్తగా వండుకోవడంతా నిద్ర ఎవరికి దొరికినా మన
ఇప్పుడే పట్టుకో పట్టుకో పోతాడు ఇక్కడ అదిగో రోడ్డు కట్టిన రోడ్ని. శ్రీరామ్ ఆగండి ఆగండి ఆగండి. వీడు గొంతు రోజు వాడు పిల్లలకు పెడు కాదన్నా. నా ఫ్రెండ్ అన్న వీడు. హలో సార్, హలో సార్. నమస్తే, ఎస్ఐ కొడుములో మాట్లాడుతున్నాను. ఎవరండి? పిచ్చోడు అమ్మాయిని కొట్టుకొని తమ్మాయి కట్టేసి కొడుతున్నారు సార్. ఎక్కడ? ఊరి దగ్గర ఉన్న దర్శ దగ్గర త్వరగా రండి సార్. సార్ త్వరగా రండి సార్, ప్లీజ్ సార్. ఊరి దగ్గర ఉన్న తరగతి దగ్గర రండి సార్. మేము వస్తున్నాం, త్వరగా వస్తున్నాం. డ్రైవర్ జీప్ కట్టేసింది మేమే సార్. ఎందుకు? గొంతులు కోసేవాడని. ఎవరికైనా గొంతు కోసాడు? ఇక్కడ పక్క ఊరోళ్ళు చెప్పినారు సార్. ఏ ఊరోళ్ళు? మన పక్కల కలకాల నందిపాడు చుట్టుపక్కల ఏ పనులు జరిగినా కానీ పోలీస్ స్టేషన్ తెలుస్తుంది కదా. మా దగ్గర చనిపోయిన మాట వాస్తవం అయితే నా దగ్గర కేసు అయ్యేది కదా పోలీస్ స్టేషన్ లో. ఇతని దగ్గర సూదులు కత్తులు ఉన్నాయి. అతను చూస్తే పిచ్చోళ్ళ ఉన్నాడు. ఎక్కడో కింద పడి ఏరుకుని ఉండొచ్చు బహుశా. దానికి మీరు కొట్టేసి ఇలా స్తంభాన్ని కట్టేస్తారా? అతను మానసికంగా ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. పిచ్చోడే అతను. ఏమీ అర్థం కావడం లేదయ్యా. అనవసరంగా అతను పట్టుకుని కొట్టారు. అసలు మీరు మనుషులేనా అంటున్నా? ఇంత పెద్ద కట్టలు పట్టుకొని పిచ్చోని పట్టుకుని ఇలా కొట్టారే, వాడికి ఏమైనా చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీలలో కూడా చాలా మందికి ఇళ్లలో పిచ్చి వాళ్ళు, అమాయకులు, లేకుంటే సరిగా మధ్యస్థితిలో లేని పిల్లలు ఉంటారు కదా మీ బంధువులలో. వాళ్ళు కూడా అలాగే కొడితే ఒప్పుకుంటారు ఎవరైనా? మీరు ఎలా కొట్టిపోతాయండి మిమ్మల్ని అతను చూసి? ఏమున్నాయి అతని దగ్గర? ఏమున్నాయి చెక్ చేయవా? ఆ జేబులో చూడు ఏమున్నాయి. చిత్తు పేపర్లు వేయాలి. చిత్తు కాగితాలు వరకు జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడు. ముందు ఆ కట్లిపోయా, ఆ కట్లిప్పు ఫస్ట్. ఇప్పుడు గతంలో కూడా మేము చాలా సార్లు పేపర్లో ఇచ్చాము, టీవీలో చెప్పాము, సోషల్ మీడియాలో కూడా ఇచ్చాము. ఇవన్నీ వదంతులు, మీరు ఎవరు నమ్మొద్దు అనేసి. కానీ మీరు మాత్రం మీ ప్రవర్తన మార్చుకోకుండా ఈ విధంగా ఒక అమాయకుని పట్టుకొని చిత్రహింసలు పెట్టేస్తే మీ అందరికీ కూడా క్రిమినల్ కేసు నమోదు చేయబడుతుంది. ఖచ్చితంగా మిమ్మల్ని జైలు పంపించడం జరుగుతుంది. పవన్ ఇమీడియట్ హాస్పిటల్ పంపించండి. తీసుకెళ్ళండి మీరు ఫస్ట్. ఈ సృష్టిలో అన్ని జీవరాశులలోకెల్లా మనిషి ఉన్నతమైనవాడు. ఎందుకంటే విచక్షణయే మనిషిని ఉన్నతుని చేసింది. విచక్షణ కోల్పోయి మనిషి ఇటీవల అమాయకులపై, పిచ్చివాళ్లపై, కొత్త వాళ్లపై దాడి చేయటం జరిగింది. ఆ దాడుల్లో చాలామంది అమాయకులు గాయపడ్డారు. ఇంకొందరు ప్రాణాలు కోల్పోయారు. తో ఆలోచిస్తారని
అమాయకులపై దాడులు ఆపుతారని, మనిషిగా మంచిగా మెలగాలని ఆశిస్తూ ఆ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన అమాయకులకు తప్పెవరిది ఈ లఘు చిత్రాన్ని అంకితం చేస్తున్నాం.